ఒక్కసారి డాక్టర్ మేడం గారిని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న అందరికీ అలాగే సభకి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. సారీ, ఇంకో 1 minute ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ పిల్లల్ని నేను ఫస్ట్ చూశాను, ఇప్పుడు లాస్ట్లో కూడా చూశానండి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడే విధానం చూస్తే అయితే వీళ్ళకి ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. ట్రైనింగ్ తీసుకున్నా ఇంత బాగా చెప్పలేరు. సో ఇందాకైతే నేను క్వశ్చన్లు అడిగినప్పుడు ఆన్సర్లు చెప్పలేకపోవడం అనేది నటిస్తున్నారు అనమాట. ఇంత మాట్లాడగలరు మీరు. సో చాలా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఒక మదర్ చెప్పింది, ఒక ఫాదర్ చెప్పింది, విన్నాం కదా. సో దీనికి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, నేను కూడా తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇట్లా విలేజెస్ నుంచి మీకు భవిష్యత్తు ఉండాలని స్కిల్ డెవలప్ చేయించుతుంది. దానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఒక్కొక్క విద్యార్థికి చెప్పచ్చా అండి? ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీకు ఇది ట్రైనింగ్ చేయించాలంటే? సుమారుగా ఒక గెస్ నెంబర్ చేయండి. అరౌండ్ 70,000 to 75,000 పర్ పర్సన్. ఇలా మీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే 70,000 నుంచి 75,000 ఖర్చు అవుతుంది. అది ఖర్చు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? మిమ్మల్ని ట్రైన్ చేయాలంటే ఇంత సిస్టమ్ పనిచేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, స్టేట్ ఆఫీసర్స్, ప్రైవేట్ వాళ్ళు, లోకల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, ఇంతమంది కలిసి మీ భవిష్యత్తు కోసం ఒక దారి చూపిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కానీ ఎవరైనా మీరు కూడా దాన్ని చిన్న విషయంగా ఆలోచించద్దు. దానికి చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. గవర్నమెంట్గా చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సిటిజన్స్గా అంటే ప్రజలుగా, యువతగా మీరు చేయాల్సింది మీరు చేసి చూపించాలి. అర్థమైందా? మీరు కూడా ఒక భాగస్వామ్యులు కావాలి. స్ట్రాంగ్గా ఉండండి. ఇక్కడంతా ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పారు. ఇంకొకటి, మీరు ఇప్పుడు వర్క్కి వెళ్ళినప్పుడు ఇంత అందంగా, ఇంత క్లీన్గా, ఇంత స్వచ్ఛంగా ఉండదు. మీరు చేసే డిపార్ట్మెంట్ కూడా నర్సింగ్ ఎయిడ్స్. సో చాలా చాలా చూడాల్సి వస్తుంది. మీ పిల్లలు ఫోన్ చేస్తారు, అమ్మ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, ఇక్కడ బాగోలేదు అని. కానీ ఇంటికి వచ్చేసేలే అమ్మ అని మాత్రం దయచేసి అనకండి. ఒక 6 నెలలు ఎక్కడున్నా కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మేము వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా. సో ఎవరికైనా పిల్లల్ని వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనివ్వండి. కష్టమైనా వాళ్ళు అలా గట్టిగా నేర్చుకున్నప్పుడే ముందు స్థిరపడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఓకే, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. పేరెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్. మీరు పిల్లల్ని మోటివేట్ చేసి ఇక్కడ వరకు పంపించారు. సెకండ్ ఛాన్సెస్ జీవితంలో అందరికీ రావు. మీకు వచ్చింది, అందరూ బాగా సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మన విశిష్ట అతిథి, గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. ఈ సభ ప్రాంగణం కానీ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటుంటే ఈరోజు ఒక అత్యంత ప్రధాన భూమికని పోషిస్తున్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారి హృదయాన్ని కదిలించిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అంటే జీవితంలో చాలామంది కూడా జన్మించిన తర్వాత పెరిగి పెద్ద అవుతావు, దశ నిర్దేశం లేకుండా జీవించే వాళ్ళం ఇప్పటికీ భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటుంటే మీ జీవితానికి ఒక లక్ష్యం ఉంది. ఈ లక్ష్యాన్ని చేరాలంటే మీరు ఈ రకంగా మీకున్న సహజ సిద్ధమైనటువంటి ఆలోచనకి నైపుణ్యాన్ని తోడు చేస్తే దానివల్ల మీ జీవితాలు
సార్థకం అవుతాయి అని చెప్పి ప్రధానమైనటువంటి అంశంగా మీ అందరూ కూడా భావించి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరందరూ కూడా మాట్లాడిన విధానం చూస్తూ ఉంటుంటే మీకు మీ మీద ముందు నమ్మకం కలిగినటువంటి ఆలయం ఇది, ఒక దేవాలయం. ఇప్పటి వరకు మీకు అది కలిగిందా కలగలేదా అనేది కాకుండా మీ లక్ష్యాన్ని ఏర్పరచుకోవటానికి, ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత దాని దగ్గరికి చేరటానికి మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడే శక్తిని కలగజేసుకునే కార్యక్రమంగా మీ అందరూ కూడా భావించాలి. ఆ తర్వాత మీకు ఏదైతే నిర్దేశించబడి ఉందో ఈ ప్రాంగణంకి వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకోవటానికి మీకు కలగజేసినటువంటి కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ కానీ, అధికారులు అనధికారులు ఎంతోమంది. నాకు ఇందాక మేడం గారు పైన చెప్తా ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా ఎఫిషియెంట్గా తయారవుతున్నారు. నేను ముందు వచ్చిన రోజుకి ఇవాళకి చాలా చేంజెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరిలో అని చెప్పి. నిజంగా నారాయణ స్వామి గారిని, మరి సీడప్ సిఓ గారిని, ఈ రోజున ఈ రాష్ట్రంలో మీరు ఎన్నుకున్నటువంటి లక్ష్యం, మీరు చేరాలనుకున్నటువంటి లక్ష్య సాధన, ప్రతి సంవత్సరం 1,00,000 మందిని మీరు తయారు చేయగలిగితే ఈ రోజున నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి దిస్ ఇస్ ద బేస్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మహిళా సాధికారత అంటే ఎక్కడో రాలా, మీకున్న శక్తి, యుక్తి, సామర్థ్యం మీతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడే రకంగా మీరు జీవించగలిగితే అదే నిజమైనటువంటి జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఇక్కడ శోధించుకుంటూ, సాధనలు చేసుకుంటూ భవిష్యత్తు జీవితం ఆనందంగా ఉండాలి. చిన్న పిల్లలు 2-3 మాట్లాడేటప్పుడు నా లైఫ్లో ఒక తప్పు జరిగింది, నాకు ఇంకా ఛాన్స్ ఉండదేమో నా జీవితానికి అనుకుంటే నాకు మళ్ళీ రెండో జీవితాన్ని ఇచ్చింది ఈ యొక్క ఆలయం అని చెప్పారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ అందరు కూడా ఇక్కడ ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 3 నెలల్లో ఎంత షార్పెన్ అయ్యారో, మీ మీద మీకు నమ్మకం ఏర్పడేలాగా ఈ సంస్థ ఏ రకంగా చేసిందో. ఇందాక ఇంకొక మాట చెప్పారు రత్న గారు, ఇక్కడ ఉన్నట్టుగా అన్ని చోట్ల ఉండదని. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు కూడా ఎత్తుపల్లాలుగా ఉంటుంది. అంతా సాఫీగా జరిగితే జీవితం కాదు అది. జీవితంలో ఎప్పుడైతే కష్టం, నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టాన్ని, కష్టాన్ని అధిగమించే శక్తిని, సామర్థ్యాన్ని ఎప్పుడైతే మనం సంపాదించుకోగలుగుతామో మానసికంగా, ఎందుకంటే జీవితం అనేది చాలా గొప్పది. పుట్టుక నీదే, మరణం కూడా నీదే. బట్ మధ్యలో ఉన్న జీవితం అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నీకు, నీ కుటుంబానికి, అదేవిధంగా ఈ సమాజానికి ప్రశ్నార్థకంగా మారకుండా జవాబుదారితనంగా ఉండగలిగినప్పుడు అదే నీకు సంతోషం తల్లు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఆ రకంగా మీరు నిజంగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్నారు. ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, వచ్చిన దగ్గర నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి అందరూ కూడా మేము మాట్లాడాలి. అది 1 నిమిషమా, 2 నిమిషాలా, 3 నిమిషాలు అనేది కాదు. మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవడానికి చేసిన ప్రయత్నం నిజంగా ధన్యులం అని చెప్పి మేము ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే నాంది పలికినటువంటి మరి పెమసాని గారు, అదేవిధంగా ఎప్పుడో నాకు 2 years ముందులా ఒకరోజు బురిపాల నుంచి వెళ్తూ ఉంటుంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెడదాం అనుకున్నాను. రాజా గారు ఏమంటున్నారు అంటే పెట్టండి సార్ అని చెప్పడం జరిగింది. ఆయన దాన్ని అనుకున్న దాన్ని సాధించేదానికి, ఆ సాధించేదాన్ని కూడా సక్రమంగా జరుగుతుందా లేదా అని చూసుకుంటానికి, దాన్ని సమర్థించుకోవటమే కాకుండా దానివల్ల ఈ సమాజానికి ఉపయోగపడాలని చెప్పి తాపత్రయం, తపన మీ అందరూ కూడా మరి ఆ ఇద్దరు దంపతుల ద్వారా మనం చూస్తున్నటువంటి వాస్తవాలు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి, మరి అలాంటి దేవాలయం నుంచి ప్రతి ఒక్కరూ కూడా
జీవితాల్లో స్థిరపడాలి, ఆనందంగా జీవించాలి. ఇతరులకి మార్గదర్శకంగా ఈ దేవాలయం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ మౌలిక సూత్రాన్ని మర్చిపోకుండా ఇతరులను కూడా అదే రకంగా తయారయ్యేలాగా చూడాల్సిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్ ధన్యవాదాలు సార్, చాలా ప్రొఫెషనల్ స్పీచ్ ఇచ్చారు సార్. మళ్ళా ఒకసారి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా దీన్ని ఆలయం అన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. దీన్ని మేము కూడా ఆలయంగానే భావిస్తున్నాము. ఇలాంటి ఆలయాన్ని మాకిచ్చి మా పిల్లల్ని తీర్చిదిద్దండి అని మమ్మల్ని ఆదేశించినటువంటి మరి ఈనాటి ముఖ్య అతిథి మరియు ఈ కార్యక్రమానికి లేకపోతే ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం జరగటానికి కారకులైనటువంటి మన ప్రీతమ నాయకులు శ్రీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి వారి సతీమణికి భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, సిడాప్ సిఇఓ నారాయణ స్వామి గారికి, సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి గారికి, డిఆర్డిఓ పిడి విజయలక్ష్మి గారికి, ఈ ఎక్సాల్ సాఫ్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ గారికి, సిడాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారికి, అదే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, వీరిని ఉద్యోగాల్లో తీసుకున్నటువంటి ఎంప్లాయర్స్కు, ఉద్యోగాల్లోకి వెళ్తున్నటువంటి యువ కెరటాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఇప్పటివరకు మీరు అన్నీ చెప్పుంటారు, మళ్ళీ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. ఈ కార్యక్రమం అనేది ఒక్కొక్కరికి 75,000 రూపాయల ఖర్చుతో కూడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోగ్రాం ఇది. అంటే కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 40% డబ్బులు ఇస్తే రెండిటి భాగస్వామ్యంలో మీకు ఇక్కడికి ఇచ్చినటువంటి అకామిడేషన్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఈ పథకం 2014 నుంచి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గ్రామీణ యువత ఈ భారత అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, అదేవిధంగా మహిళలు ప్రత్యేకంగా ఈ దేశ జనాభాలో 50% ఉన్నారు, వారు కూడా అభివృద్ధిలో భాగమైతే దేశం ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశం, ఒక డెవలప్డ్ నేషన్గా తయారవుతుందనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. అయితే వారు ఆ ప్రోగ్రాం తీసుకొచ్చినా కూడా ఇందులో స్టేట్ గవర్నమెంట్ 40% డబ్బులు ఇవ్వాలి. రెండోది, ఆ డబ్బులు ఇచ్చినా కూడా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే మీ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, తల్లిదండ్రుల్లో భయాందోళన తీసివేయాలి, మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉండి చేసుకునే విధంగా చేయాలి. అంటే దానికి మంచి సంస్థలు కావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కావాలి, వాటితో పాటు ఫెసిలిటీస్ ఉండాలి. ఈ చైన్లో ఎక్కడ ఏది వెళ్ళిపోయినా కూడా స్కిల్ డెవలప్మెంట్ ముందుకు వెళ్ళదు. అంటే దేశంలో చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, కానీ అన్నీ కూడా ముందుకి ప్రాపర్గా జరగటం లేదు. ఎందుకంటే ఈ చైన్లో ఎక్కడైతే ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేరు. కాబట్టి ఇది DDUGKY అనేది రూరల్ డెవలప్మెంట్లో నా కిందే ఉన్నటువంటి ప్రోగ్రాం. రాజకీయాలు కాదు, కానీ 2019-24 మధ్య ఈ ప్రోగ్రామ్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వాడుకోలేకపోయాం మనం. అయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ నారా లోకేష్ గారు, మనందరూ ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో
ఎందుకంటే మేము ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు అనేదే వాళ్ళు ముఖ్యంగా అడిగినటువంటి రిక్వెస్ట్ ఆ రోజున. కాబట్టి ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి అంటే ఈ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేయాలని పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,000 మందికి దాదాపుగా ట్రైన్ చేసి ఈరోజు ప్లేస్ చేస్తా ఉన్నారు. అయితే గుంటూరులో ఇక్కడికి వచ్చినప్పుడు ఫెసిలిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ ఫెసిలిటీ బాగుండి ఆ బాత్రూమ్స్ అవన్నీ నీట్గా ఉంటేనే ఆ ప్రాంతంలో చదువుకోవాలనేటువంటి అట్మాస్ఫియర్ ఉంటేనే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మంచి ఫెసిలిటీ ఇది మాకు ఖాళీగా కూడా ఉంది, దీన్ని వాడుకుంటే బాగుంటుందని చెప్పి ఈ ఫెసిలిటీ ఇచ్చాం. కాబట్టి ఇది బాగా ఉపయోగపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే మేము కూడా ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళాం, కొన్ని వేల కోట్లు డబ్బు సంపాదించినా కూడా ఇలాంటి ఆనందం రాదు. ఎందుకంటే మీలో కొంతమంది గనక ఈ విధంగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు చూస్తూ ఉంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా మంది రాజకీయ నాయకుల కంటే కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు వచ్చిందంటే మీకు సబ్జెక్ట్ రావడం వల్ల ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే వచ్చారో ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీకు రియల్ గా లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు కొంతమందికి విజయవాడలో మంచిది మణిపాల్ హాస్పిటల్ దాదాపు 15,000 రూపాయల శాలరీతో ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. అదే ఏఐజీ హాస్పిటల్కి వెళ్తే దాదాపు 19,000 నుంచి 21,000 రూపాయల ఉద్యోగం. హైదరాబాద్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దూర ప్రాంతానికి వెళ్తా ఉన్నారు, వెళ్ళినప్పుడు అక్కడ అంతా అద్భుతంగా ఉండదు. కొత్త ప్రాంతం, తెలియని వ్యక్తులు ఉంటారు, ఇళ్ళు చూసుకోవాలి, బంధువులు ఉండరు. ఇంటి 2-3 నెలల తర్వాత హోమ్ సిక్ అయిపోతారు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్కే ఉంటుంది, కొత్తగా ఫ్రెండ్స్ ఫామ్ అవ్వరు. కాబట్టి మొదటి 5-6 నెలలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము కూడా ఇవన్నీ వదిలేసి అమెరికా వెళ్ళినప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ఆ మొదటి 5-6 నెలలే అత్యంత క్రూషియల్. అక్కడికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళని ఫాస్ట్ గా ఫ్రెండ్షిప్, అక్కడ లోకల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఈ రోజున ఎలా మీకు ఫ్రెండ్స్ అయ్యారో ఇక్కడ ఒకళ్ళ ఇద్దరిని కనుక ఫ్రెండ్స్ చేసుకుంటే దాదాపుగా వాళ్లే మీకు అన్ని కూడా చూపించి పెడతారు ఆ ప్రాంతంలో, హైదరాబాద్ లో ఉండేది. అది నంబర్ 1, ఇది మర్చిపోవద్దు. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది ఇబ్బంది పెడతారు, కొంతమంది అవమానపరుస్తారు, అవన్నీ ఉంటాయి. అయినా కూడా వెనక్కి తిరగకూడదు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఇందాక వరకు ఈ చైన్ లో ఇంతమంది కష్టపడితే మీకు ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ వచ్చింది. కాబట్టి ఈ వ్యక్తులందరూ చేసిన సహాయాన్ని మీరు మర్చిపోకుండా బలమైన సంకల్పంతో ఉండండి. రెండవది. మూడవది, ఇది కేవలం ఇప్పుడు 15,000 20,000 అనేది కాదు ఇక్కడ శాలరీ. ముందు ఒక లైన్ దొరకటం, ఒక దాంట్లోకి స్టెప్ వేయటం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇక్కడి నుంచి ఒకసారి మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక ఎందులోకైనా వెళ్ళొచ్చు మీరు. మనిషి ఒకటి మీద కొంతమంది చూసాను, నేను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుకున్నాక మానేశాను, నాకు మళ్ళీ వస్తుందో రాదా అనుకున్నారు. మనం ఎన్ని మానేసినా మెదడు అనేది చాలా మారిపోతూ ఉంటుంది. ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ పై కనుక మీరు ఈ రోజు నుంచి తీసుకొని చదివినా కూడా మీరు అందులో నిష్ణాతులు అవుతారు. జీవితంలో ఓన్లీ ఇంటర్మీడియట్ చదివే కాదు, ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. 40 సంవత్సరాలకైనా మొదలు పెట్టచ్చు, 50 సంవత్సరాలకైనా మొదలు పెట్టచ్చు. పెట్టి 1,000 కోట్లు సంపాదించి 50-60 సంవత్సరాలకు మొదలు పెట్టి 1,000 కోట్లు సంపాదించిన వ్యక్తులు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. మీరు ఇంకా 20 సంవత్సరాల్లోనే ఉన్నారు. కాబట్టి గతాన్ని మర్చిపోండి. ఏ సబ్జెక్టు నేర్చుకోవాలనే దానికి ఇప్పటివరకు వీళ్ళు నేర్పించారు. మీకు నేర్చుకోవాలనే అవకాశం ఉంటే యూట్యూబ్లో నేర్చుకోలేనిది ఏదీ లేదు. ఈ రోజున ఏది కావాలన్నా యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. మీరు వాళ్ళకి ఏ నేర్పిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ కనీసం నెక్స్ట్ కంప్యూటర్ దాంట్లో ChatGPT కానీ గూగుల్ జెమినీ కానీ 2 ఫ్రీగానే ఉంటాయి వీళ్ళకి. అవి కూడా నేర్పియండి. ఆ 2 సింపుల్ స్కిల్స్ నేర్పిస్తే ఏదైనా నేర్చుకోగలుగుతారు. యూట్యూబ్లో పోయి అన్నీ నేర్చుకోవచ్చు మీకు కావాలనుకున్నాయి. కంపల్సరీగా ప్రతిరోజు కాకపోయినా ఒక ఆదివారం ఒక 2-3 గంటలైనా సరే మీకున్న దాంట్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలనే దాని మీద నేర్చుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీరు మళ్ళీ నర్సింగ్ డిగ్రీ చేయొచ్చు కావాలనుకుంటే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్చుకొని లాంగ్వేజెస్ నేర్చుకోండి. వేరే కంట్రీలకి మీకు స్కిల్ వచ్చి లాంగ్వేజ్ వస్తే వేరే కంట్రీలకు వెళ్ళొచ్చు. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది
అవన్నీ చేయాలని లేకపోయినా కూడా మీరు హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. మీరు వెళ్ళే హాస్పిటల్స్ చాలా మంచి హాస్పిటల్స్. ఏఐజీ హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్ అనేది సామాన్యమైనటువంటి వ్యక్తులు రారు అక్కడికి. జీవితంలో సక్సెస్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టుకోగలిగిన వ్యక్తులు ఎక్కువ మంది అక్కడ వస్తారు. వాళ్ళకి మీరు చేసే సర్వీస్ చాలా ముఖ్యమైనది. మీరు మాట్లాడే విధానం, మీరు చూసే విధానం. ఎందుకంటే మనిషికి ఏ రూపంలో ఏ విధంగా మీరు కనెక్ట్ అవుతారో, అవకాశాలు వస్తారో ఎవ్వరు చెప్పలేరు. అయితే అంటే ఉదాహరణ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక వ్యక్తి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక డబ్బున్న వ్యక్తికి మీరు మంచి సహాయం చేస్తే ఆ వ్యక్తి బాగా బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటే మిమ్మల్ని ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న ఇవన్నీ మీకు పుస్తకాల్లో పాఠాల్లో ఎవరో చెప్పరు. ఇదే ఒక నేచర్, ప్రకృతి యొక్క ధర్మం. మీరు మంచి చేస్తా పూర్తిగా అంటే వాళ్ళకి చేయాల్సిన దానికంటే మీ తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉంటే మీరు ఎలా చూసుకుంటారో ఏ వ్యక్తి అయినా సరే అది ఆ విధంగా చూసుకుంటా ఉంటే మీకు తెలియకుండానే మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి అది కూడా గుర్తు పెట్టుకొని ప్రతి క్షణం కూడా ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా చేయండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు మీకు అన్ని నేర్పించారు. గ్రూమింగ్ అన్నిటికంటే ముఖ్యమైనది. ఏ విధంగా మనం బట్టలు వేసుకుంటున్నాం, ఇవన్నీ నీట్గా ఉండటం, చక్కగా బ్రష్ చేసుకోవటం, ఇవన్నీ. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియదు ఇవన్నీ చిన్నవి. ఒక్కొక్కసారి మనం తినే పదార్థాల వల్ల నోరు స్మెల్ వస్తుంది. ఇవన్నీ చిన్న అన్ని వీళ్ళు అన్ని నేర్పించుంటారు. కానీ ఇవి సమాజంలో ముందుకు వెళ్ళాలంటే, ఎప్పుడైనా మీరు వేరే కంట్రీలు వెళ్ళాలన్నా కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా మీరు యూట్యూబ్లో పెట్టుకుంటే వీళ్ళు కూడా నేర్పియక్కర్లేదు. గ్రూమింగ్ ఎలా ఉండాలని యూట్యూబ్లో కొడితే మొత్తం నీట్గా చెప్తారు. అవన్నీ కూడా నేర్చుకుంటే మీరు డెఫినెట్గా ముందుకు వెళ్తారని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున ఇప్పుడు మీకు ఐటీ స్కిల్స్ నేర్పించారు. కంప్యూటర్ ఎలా వాడాలో అవి కూడా తెలియని ఇంకా ముందుకెళ్ళి నేర్చుకోవచ్చు. సాఫ్ట్ స్కిల్స్, ఎదుటి వారిని మాట్లాడే విధానం, ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇవన్నీ ఎందుకంటే మీరు ఈ విధంగా వెళ్ళి ముందుకు వెళ్తా ఉంటే మీరు జ్ఞానం వస్తుంది. అంటే సమాజంలో కష్టపడి తన కాళ్ళ మీద 20,000 30,000 సంపాదించుకుంటే అందులో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది. దీంతో రేపు మీకు పెళ్ళైన తర్వాత మీ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మీ నుంచి ఇప్పుడు నేను బాగుపడి మేము బయటకు వెళ్ళడం వల్ల మా కుటుంబంలో ఉన్న 20-30 మందిని ముందుకు తీసుకువెళ్ళగలిగాం. అదేవిధంగా మీరు బాగుంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సొసైటీలో నాలెడ్జ్ పెరిగినప్పుడు మంచి లీడర్స్ను కూడా ఎన్నుకుంటారు మీరు. ఎందుకంటే రేపు తెలుస్తుంది మీకు కష్టం సుఖం. ఒకటి సంపాదించాలంటే, ఒక 10 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టం అనేది తెలిసినప్పుడు మంచి లీడర్స్ను ఎన్నుకుంటారు. మంచి లీడర్స్ను ఎన్నుకుంటే ఆటోమేటిక్గా దేశం కూడా బాగుపడుతుంది. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటేనే మీకు చాలా బాధగా ఉంది. ఎంతో మంది ఉద్యోగాలు లేక దేశ విదేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఒకప్పుడు భారతదేశం తీసుకుంటే ప్రపంచానికి 25% మన భారతదేశం నుంచే మొత్తం అందించేవాళ్ళం. టెక్స్టైల్స్ దగ్గర నుంచి, ఆర్ట్ దగ్గర నుంచి, స్టోన్స్ దగ్గర నుంచి మొత్తం మన కంట్రీ నుంచి ప్రపంచంలో 25%ను మనం అందిస్తే ఈరోజు మనం వెనకబడిన దేశంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది కూడా మీరు ఆలోచించాలి. ప్రతిసారి ప్రతిదానికి సమాధానం దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు. ప్రతిదానికి సమాధానం మనంతటా మనం స్కిల్ నేర్చుకోవటం, మన కాళ్ళ మీద మనం నిలబడటం, 10 మందికి ఉపయోగపడటం. ఈ విధంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడే మనకి సంపూర్ణంగా ఒక ఆనందం వస్తుంది, ఈ ప్రాంతానికి కానీ మీకు కానీ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మీరు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో కొంతమంది అపోహలు ఉంటాయి ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వీటి మీద, మీరు కూడా 10 మంది ఫ్రెండ్స్కి చెప్పండి. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. నెక్స్ట్ 3 సంవత్సరాలు జరిగినప్పుడు మీరు వాళ్ళని రిఫర్ చేస్తే ప్రతి 2-3 నెలలకి ఒక 150-200 మందిని కనుక మనం చేయగలిగితే ఎంతో కొంత మేము చేయగలుగుతాం. దీన్ని ఇది ఒక మోడల్గా తీసుకొని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కొంచెం స్పీడ్గా చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసిన మీ అందరికీ, అధికారులందరికీ, అదేవిధంగా ఎగ్జామ్ సాఫ్ట్ వారికి, అదేవిధంగా మా రాజా గారికి, ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రాంతంలో నాకు నిరంతరం సపోర్ట్ చేస్తున్నటువంటి మా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తల్లిదండ్రులకు మరొకసారి, తల్లిదండ్రులకి పిల్లలకి మీ అందరికీ
శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.